ఆలయాలతో పాటు చరిత్రలు తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు పిల్లలకు ఎంతో ఉంది. ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ మండలంలోని బాదనకుర్తి ఖానాపూర్ గ్రామాల మధ్య ఉన్నాము. ఇప్పుడు మనం బాదనకుర్తి గ్రామానికి వచ్చాము. బాదనకుర్తి గ్రామం అనగానే మనకు ఇక్కడ ఒక ద్వీపం లాంటి గ్రామంగా చెప్పుకోవచ్చు. ఈ గ్రామం చుట్టూ మొత్తం గోదావరి ఉంటుంది, మధ్యన గ్రామం ఉంటుంది. అయితే ఒకప్పుడు ఈ గ్రామంకు వచ్చేవారు వెళ్ళేవారు చాలా తక్కువ ఉండేవాళ్ళు. కాబట్టి దీనికి ఓ రకమైన తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉండే. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 100-200 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలోకి తరచు నీరు రావడం, గ్రామస్తులు అక్కడ ఉన్న గొండరాజులు ఇబ్బంది పడడం చూసి గొండరాజులు ఎలాగైనా ఈ గ్రామంలో నీటి సమస్య రాకుండా ఉండడం కోసము గోదావరి ఎంత ప్రవహించినా నీరు రావద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడ పెద్ద పెద్ద గళ్ళు కట్టారు. అంటే గడు అంటే చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇది గడి. ఈ గడి ఏంటంటే మొత్తము మట్టి, ఇటుకలు వీటితో మాత్రమే కట్టిరు. ఇది దాదాపుగా ఒక 200 సంవత్సరాల క్రితం నుండి ఈ గడి ఉన్నట్లు ఇక్కడ వారు చెప్తారు. ఈ గడి ఏంటంటే, ఈ గడి ఎక్కితే, అంటే ఈ గడి పైకి ఎక్కితే నీటి శాతం ఎంతుంది, నీటి ప్రవాహం ఎంతుందని తెలుసుకునేందుకు ఇది కట్టినట్లు ఇక్కడి వారు చెప్తారు. ఇక్కడ చూసినాం మనం, ఇక్కడ చూస్తున్నాం మొత్తం పెద్ద పెద్ద బండలు, అంటే బండలతోటే దాదాపుగా ఒక 30 ఫీట్ల వరకు ఈ గడి కట్టిరు. బండలే చూడండి, మొత్తం బండలే ఉన్నాయి, కంప్లీట్ బండలే. ఈ బండలతోటే దాదాపు 30 నుంచి 35 ఫీట్ల ఎత్తుతో, దాని తర్వాత దాదాపు 60 నుంచి 70 ఫీట్లతో ఈ గడి కట్టిరు. ఈ గడిలో లోపల చిన్న చిన్న రూములు ఉన్నాయి, అంటే దాంట్లో మనం పోలేము, కానీ ఈ గడిలో ఉండేవారట అప్పుడు. అయినా ఈ ప్రాచీన కాలం నాటి ఈ గడి ఇప్పటికీ అక్కడ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే పావురాలు, చిలుకలకు ఇది నిలయమైంది. ఈ గడి చూసేందుకు అక్కడక్కడ నుండి వచ్చి చూసి వెళ్తారట. ఎందుకంటే ఇప్పుడు మనము సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినాం కాబట్టి ఇలాంటి గడులు మనకు కనిపించడం అరుదు. అందుకోసమే అయితే ఈ గడి యొక్క వైశాల్యము కానీ, ఈ గడి యొక్క ఎత్తు కానీ ఈ ప్రాంతంలో, అంటే తెలంగాణ ప్రాంతంలో అత్యంత ఎత్తైన గడిగా దీన్ని మనము చూడవచ్చు. ఇక్కడ నుండి సుమారుగా 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో జరిగే సంఘటనలు కూడా అప్పటి వాళ్ళు చూసేవారట. అందుకోసం ఈ గడికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇది బాదనకుర్తి గ్రామంలో. ఈ బాదనకుర్తి చూసినట్లయితే చుట్టూ గోదావరి ఉంది. ఇక్కడ బ్రిడ్జి చూస్తున్నాం, ఈ చుట్టూ గోదావరి. ఈ గోదావరి మధ్యన ఈ గ్రామం ఉంటుంది. ఇతను చెప్తున్నాడు, వినండి. ఖర్చు చేసి మునగకుంటా అంతా నేర్చి కట్టిన ఈ ఊరు. ఎన్ని వచ్చినా కానీ ఊరు మునగకుంటా గిన్నొద్దులు. అంటే దీన్ని ఎవరు కట్టి ఉంటారు? దాబా దీన్ని ఎవరు కట్టి ఉంటారు అప్పట్లో? గుండరాజులు అయినాక బ్రాహ్మణుసు ఉండేనట. బ్రాహ్మణుసు వాళ్ళ దగ్గర వాళ్ళు అయిపోయింది, బ్రాహ్మణులు వెళ్ళిపోయారు. అక్కడ వచ్చిన రైలపురం, కురుట్ల, జగతాల, అటు జగతాల దగ్గర కూడా ఉన్నది బ్రాహ్మణుల దగ్గర. ఆడికి వెళ్ళిపోయారు. నడమ మేము కూడా ఈ 30-40 ఏళ్ళకి వెళ్ళి పోయే కద్దురాళ్ళు ఇక్కడికి. మొత్తం మట్టితో కట్టింది, మట్టితోనే కట్టింది. మట్టి అప్పుడు మనుషులే కట్టినది. ఎక్కుతారు, ఆట ఎక్కుతాం మేము. పైకి ఎక్కుతారా? పైకి ఎక్కుతారు. అర్రాలు ఉన్నాయి లోపల. చూశారు కదండి, ఇది బాదనకుర్తిలోని గోండరాజులు నిర్మించిన గడి విశేషాలు. అయితే ఇదే బాదనకుర్తిలోని అతి ప్రాచీన కాలం నాటి స్వయంభూ వెలిసిన దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఇంతకుముందు పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. మీరు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మేము ఎప్పుడు మీకు అందిస్తుంటాము. ఓవైపు చారిత్రాత్మకమైన విషయాలు, మరోవైపు భక్తికి సంబంధించిన విషయాలను అందించేందుకు మేము మీ ముందుకు వస్తున్నాము. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి.